నంద్యాల జిల్లా 3 టౌన్ సీఐ నిర్వాకం బయటకొచ్చింది. కేసు విషయంపై వచ్చిన మహిళను లైంగికంగా వేధించినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళ ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. అసభ్యకరమైన చాటింగ్ చేస్తున్నట్టుగా డీఎస్పీ, డీఐజీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సీఐపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సార్ అట్లా కదా, ఆమె డైరెక్ట్ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు లైంగికంగా వేధించినట్టు ఆమె సాక్ష్యాధారాలతో చూపిస్తుంది. నేను లైంగిక అనేది దాన్ని ఇప్పుడు చెప్పను. నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అది కూడా కేసులో భాగం నేను చూసి చెప్తాను. ఇప్పుడు కేసులో భాగం ఎట్లయితే సార్ ఒక మహిళను మీరు వేధించినట్టే కదా సార్. సరే, దాని విషయంలో మీకు తెలిసిన నిజాలు మీరు అడిగినారు. నేను నాకు తెలుసుకోవాలనుకుంటే మీరు వాస్తవంగా ఏం తెలుసుకోవాలంటే నేను మొత్తం పేపర్స్ ఎవిడెన్స్ పెట్టుకొని చెప్తాను. అంతవరకు వెయిట్ చేస్తే దాని విషయం కూడా నాగేశ్వరరావు ఆయన ఉంది, ఏమైంది. నేను ఇప్పుడు వేరే కేసులతో పోతుంటే మీరు మధ్యలో, ఎందుకంటే మేము మీడియా వాళ్ళు మమ్మల్ని నెగ్లెక్ట్ చేసిపోతున్నాం అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి తాత్కాలికంగా మీరు నేను ఇప్పుడు మాట్లాడినాను. నేను మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఏ ఎవిడెన్స్ తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకుంటాను, మొత్తం తీసుకొని కూర్చొని మాట్లాడతాను. నంద్యాల జిల్లా 3 టౌన్ సీఐ నిర్వాకం బయటకొచ్చింది. కేసు విషయంపై వచ్చిన మహిళను లైంగికంగా వేధించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. బాధిత మహిళ ఉన్నతాధికారుల చుట్టూ తిరిగిన తనకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ జరుగుతున్న. శివరాజ్ కుమార్, అసలు ఏం జరిగిందని మహిళ చెప్తున్నారు? ఆధారాలు సమర్పించినా ఎందుకు పై అధికారులు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? నంద్యాల 3 టౌన్ సిఐ వ్యవహారం కూడా వ్యవస్థ మారింది. ముఖ్యంగా ఏదైతే స్టేషన్ కు వచ్చిన మహిళ పట్ల ఏదైతే సిఐ తనను లైంగికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ప్రతిరోజు వీడియో కాల్ చేసి తనని ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి ఓ మహిళ నేరుగా ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇస్తే నాకు కూడా ఇప్పటి వరకు ఆయన పైన చర్య తీసుకోలేదని చెప్పి మహిళ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. తనకు ప్రతిరోజు సిఐ ఫోన్ చేసి తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని స్టేషన్ కు పలుమార్లు పిలిపించి తనను తీవ్ర మానసిక శోభకు గురి చేశారని చెప్పి ఆ మహిళ చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆ గతంలో కూడా ఏదైతే సిఐగా వ్యవహరిస్తున్న అమ్మగిరి రాముడు గతంలో కూడా పలు వివాదాలు చూస్తున్నారు. గతంలో ఒకసారి కేసులో సస్పెండ్ కూడా కావడం జరిగింది. ఆయన కూడా తన వ్యవహారాన్ని మార్చుకోకుండా ఏదైతే మా స్టేషన్ కు వచ్చిన మహిళలకు భరోసా కల్పించాల్సిన ఉన్నతాధికారి అయిన సిఐ ఇప్పుడు మహిళల పట్లే ఏదైతే లైంగికంగా తనను సంతోష పెట్టాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని చెప్పి మహిళ వాపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏదైతే అమ్మగిరి రాముడు పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మహిళ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. ముఖ్యమంత్రికి అనితకు కూడా కంప్లైంట్ చేస్తానని చెప్పి ఆ మహిళ చెప్తున్న పరిస్థితి. అయితే కొత్తగా వచ్చిన ఎస్పీని కూడా 2 రోజుల్లో కలిసి తాను అనుభవిస్తున్న వివరించి ఆ సిఐ పైన చర్యలు తీసుకునే విధంగా చూడాలని చెప్పి ఉన్నతాధికారులను కలుస్తానని చెప్పి ఆ మహిళ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిఐ మరోవైపు సిఐ కూడా ఘటన పైన స్పందించారు. ఈ కేసు విచారణ జరుగుతుంది, దానిపైన నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను, మిగతా వివరాలు త్వరలోనే మీకు అందరికి వెల్లడిస్తానని చెప్పి మీడియాకి చెప్తున్న పరిస్థితి. అయితే మహిళ పూర్తి సాక్ష్యాధారాలతో ఏ విధంగా సిఐ తనను వేధించాడో సాక్ష్యాధారాలతో చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉన్నతాధికారులు సిఐ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ శివరాజ్ కుమార్. మీకు తెలిసిన నిజాలు మీరు అడిగినారు. నేను నాకు తెలుసుకోవాలనుకుంటే మీరు వాస్తవంగా ఏం తెలుసుకోవాలంటే నేను మొత్తం పేపర్స్ ఎవిడెన్స్ పెట్టుకొని చెప్తాను. అంతవరకు వెయిట్ చేస్తే దాని విషయం కూడా నాగేశ్వరరావు ఆయన ఉంది, ఏమైంది. నేను ఇప్పుడు వేరే